ఇప్పుడు నిజామాబాద్ నుంచి ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రవీందర్ నాయుడు తెలుసుకున్నాం. రవీందర్, గుడి నుంచి చెప్పండి. గురుకులాల విషయంలో సర్కారు నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇది ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్న కుట్ర అనే అనుమానాలు కూడా రేగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రభుత్వం రెండు విషయాల పట్ల ఖచ్చితంగా అలసత్వం వహిస్తుందని చెప్పొచ్చు. ఒకటి విద్యారంగం, రెండు వైద్య రంగం. సరైన వైద్యం అందక రోగులు, సరైన విద్యా విధానం అందక విద్యార్థుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా నష్టపోతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కావాల్సి ఒక మ్యానిపులేట్ చేసే విధంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఇష్యూని డైవర్ట్ చేయడానికి తో పాటు అనేక పాలిటిక్స్ కారణాలను పెనవేసుకుని వల్ల తెలంగాణలో విద్యారంగం పూర్తి స్థాయిలో నిర్వీర్యమైంది. క్షేత్రస్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం అనేక గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలకు వెళ్లి విద్యార్థుల దయనీయ పరిస్థితులను స్వయంగా వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. అనేక పర్యాలుగా అక్కడ ఉన్నటువంటి స్కూళ్లు పాఠశాలలో తిరిగి వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. అసలు సాంఘిక సంక్షేమ పాఠశాలతో పాటు అటు రెసిడెన్షియల్ హాస్టళ్లు, కాలేజీలు, అదేవిధంగా ఈ గురుకులాలు పూర్తి స్థాయిలో ఇవాళ నిర్వీర్యమైన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా అనేక సంక్షేమ ఫలాలు పథకాలు చేరువైన తరుణంలో ఇవాళ ఏదైతే గురుకులాలు రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయో ఇవాళ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైనవి. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో కేసీఆర్ మానస పుత్రికలకు సంబంధించినటువంటి ఈ గురుకులాలు కేసీఆర్ ఆనవాలు చెరిపేయాలనే దురుద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పన్నినటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ పూర్తి స్థాయిలో రెసిడెన్షియల్ హాస్టళ్లతో పాటు సంక్షేమ హాస్టళ్లు పూర్తి స్థాయిలో నిర్వీర్యమవుతున్నాయి. ఇక గురుకులాల పరిస్థితిగా చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా సమస్యలు విలయతాండం చేస్తున్నారు. దాదాపుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో 26 మెనూకు సంబంధించిన వస్తువులు, ఆ ఆహార పదార్థాలు విద్యార్థులకు చేరువయ్యేది. వాటితో పౌష్టికమైన ఆహారం, అదేవిధంగా బలవంతమైన ఆహారం విద్యార్థులకు స్నాక్స్ రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ డైట్ చార్ట్ రూపంలో అందించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా నిర్వీర్యమైంది. కేవలం పప్పు, చారు, ఆ తాలింపు లేని ఆహారం ప్రస్తుతం విద్యార్థులకు అందించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించిన మంత్రిని ప్రకటించకపోవడం, అదేవిధంగా ఢిల్లీకి 20 నుంచి 30 సార్లు వెళ్ళడానికి సీఎం గారికి టైం ఉంటుంది, కానీ కేవలం అంటే విద్యార్థుల పట్ల ముఖ్యంగా ఒక సమీక్ష జరపడానికి ఒక్కరోజు కూడా టైం ఇవ్వకపోవడం, అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? విద్యార్థుల పట్ల విద్యారంగం పట్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదని చెప్పవచ్చు. దాదాపుగా ఈ రెండు శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి కనిసనలు నడుస్తాయి. సోషల్ వెల్ఫేర్ ఆఫీస్, సోషల్ వెల్ఫేర్ సంబంధించిన డిపార్ట్మెంట్, అదేవిధంగా విద్యాశాఖ, ఈ రెండు శాఖలు ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్నాడు. మరి ఏముద్ధరించడానికి పెట్టుకున్నాడో, ఎందుకు పెట్టుకున్నాడో ప్రస్తుతం అయితే అర్థం కాలేదు. కానీ ప్రస్తుతం ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి 8 నెలలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు విద్యా విధానంలో మౌలికమైన మార్పులు రాలేవు. విద్యా విధానం ఏ విధంగా కొనసాగుతుందని సమీక్ష నిర్వహించలేడు. దానికి తగ్గట్టు ఏ అవసరాలు విద్యారంగంలో అవసరం ఉన్నాయనే విషయం చెప్పలేదు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు సంక్షేమ సాంఘిక హాస్టల్స్ ఎవరైతున్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో రివ్యూ మీటింగ్ కూడా ఇప్పటి వరకు నిర్వహించిన సందర్భం లేదు. అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా గాడి తప్పించే ప్రయత్నం, విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం ఇవాళ స్పష్టంగా ప్రభుత్వ వైఖరిలో కనబడుతుంది అన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులకు ఇప్పుడు కేవలం పట్టిక రూపంలో మాత్రమే ఈ డైట్ చార్ట్ కనబడుతుంది. కానీ విద్యార్థులకు నోట్లో వెళ్ళేటప్పటికీ ఆ డైట్ చార్ట్ లో ఉన్న ఏ వస్తువు కూడా చేరదు. తాలింపు లేని ఆహారం, అరకొర వసతులు, వాటర్ సరిగ్గా ఉండదు, బాత్రూంలో ఫెసిలిటీస్ ఉండవు, ఫ్యాన్లు ఉంటాయి కానీ అవి తిరగవు. దాదాపుగా 3 నుంచి 4 రెసిడెన్షియల్ కాలేజీలో మనం ఉదయం నుంచి పరిశీలిస్తే వాటికి దోమల తెరలు ఉండే సందర్భం కూడా లేదు. కిటికీలు ఓపెన్ అయి ఉన్నాయి, దర్వాజాలు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నాయి. ముఖ్యంగా బాత్రూంలలో ఆడపిల్లలు చదువుకునే స్కూళ్లలో ఈ బాత్రూమ్స్ ఉండేటువంటి ఏవైతే గోడలు ఉంటాయో ఆ గోడలకు పాకులు పట్టి జారిపడ్డ సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పలుమార్లు అక్కడ ఉన్న వార్డెన్ కానీ స్కూల్ ప్రిన్సిపల్ కానీ పలుమార్లు చెప్పినా వీరు నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వం నుంచి మాకు నిధులు రావడం లేదు, ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు, ఇప్పటి వరకు నిధులు మంజూరు ఇది మా సొంత జేబుల నుంచి పెట్టుకుంటున్నామని అలసత్వం మాటలు మాట్లాడటంతో గత బీఆర్ఎస్ సర్కారు పేదల పరిస్థితిని, పేదల దుస్థితిని అర్థం చేసుకొని, మధ్యతరగతి వారి దుస్థితిని అర్థం చేసుకొని గురుకులాలను ఒక ఉన్నతమైన విద్యాలయాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మొక్కవోని దీక్షతో ఎంతో అద్భుతంగా రాణించింది. వారికి నెలకు 2 సార్లు మటన్ కావచ్చు, 4 సార్లు చికెన్ కావచ్చు, మధ్యలో
గుడ్స్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, అదేవిధంగా మిల్లెట్స్ కూడా కావచ్చు, ఇలాంటి ప్రొవైడ్ చేస్తూ విద్యార్థులను ఒక ఆరోగ్యంగా ఫిజికల్గా కూడా వాళ్ళని తీర్చిదిద్దే క్రమంలో చేస్తుంటే ఇప్పుడున్న సర్కారు పట్టించుకోవడం, అంటే విద్యార్థులు తరగతి గదిలో చదువుకునే విద్యార్థులు రోడ్డెక్కి నిరసన జరుపుతుంటే ఎవ్వరు సముదాయించరు, ఒక వివరణ ఇవ్వరు. అంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా సెమీ రెసిడెన్షియల్ విధానం తీసుకొని వస్తే ఈ గురుకులను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర ఖచ్చితంగా జరుగుతుందని అనుకోవచ్చా? ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి పరాకాష్ఠగా మారింది. ప్రభుత్వానికి ప్రస్తుతం అయితే సిద్ధశుద్ధి కనబడటం లేదు. ఈ నేపథ్యంలోనే విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి గాడి తప్పించే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రికి ఒక దృఢ సంకల్పం ఉండాల్సింది ఉంటుంది, కానీ ఈనాటి ముఖ్యమంత్రికి ఆ సంకల్పం లేనేలేదు. ఈ రాష్ట్ర ప్రథమ పౌరులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన భావి భారత పౌరులు, వారిని బలవంతమైన ఆహారం ఇచ్చి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలకులకు ఉంటుంది. ఆ దాఖలాలు ఈ ప్రభుత్వంలో స్పష్టంగా లేదు. విద్యార్థులకు వ్యాయామం చేయించే ఉపాధ్యాయుడు లేడు. అదేవిధంగా ఏదైనా అవసరాలు వస్తే ట్రీట్మెంట్ చేయించే సీనియర్ కాంపౌండర్ ఉంటాడు. ఆ కాంపౌండర్ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యమైంది. ఆ కాంపౌండర్ లేక కూడా విద్యార్థులు ఇవాళ రోగాల బారిన పడిన సందర్భం కూడా స్పష్టంగా కనపడుతుంది. బాన్స్వాడ నియోజకవర్గంలోని బోర్లం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఓ నిరుపేద విద్యార్థి ఇవాళ చనిపోయింది డెంగ్యూ బాధిత. అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ విద్యార్థిని అంజలి అనే అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. 7వ తరగతి అటు బిచ్కుంద నుంచి ఇక్కడికి వచ్చేసి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ ఉన్నటువంటి మైనార్టీ స్కూల్లో విద్యను అభ్యసిస్తుంది. ఈ నేపథ్యంలో 3 రోజుల నుంచి విపరీతమైన జ్వరం అమ్మాయికి రావడం జరిగింది. డాక్టర్లు కనీసం ఆ డాక్టర్లతో పాటు అక్కడ సీనియర్ ఉన్న కాంపౌండర్, అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం చేరవేయలేదు. 4 రోజుల నుంచి విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి ఇవాళ మధ్యాహ్నం తుది శ్వాస విడిచిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మెరుగైన వైద్యం కోసం అటు నిజామాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించే సమయంలో ఒక ముక్కుపచ్చని ఆరని చిన్నారి 7వ తరగతి చదువుతున్న విద్యార్థి వల్ల మరణించడంతో జిల్లాలో ఈ రెసిడెన్షియల్ హాస్టల్తో పాటు మైనార్టీ గురుకులాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. విపరీతమైన జ్వరాలు ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రబలుతున్నాయి. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఈ శానిటరీ వ్యవస్థ పూర్తిగా రూపుమాపింది. అక్కడ మెయింటెనెన్స్ చేసేవారు లేరు. విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదు. దోమ తెరలు లేవు. కిటికీలు ఏవైతుంటాయో వాటికి మూయడానికి కబోర్డ్స్ కూడా లేవు. ఈ నేపథ్యంలో ఇటు విద్యార్థులు రోగాల బారిన పడి విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇలాంటి సౌకర్యాలు లేక అక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కస్తూరిబా గురుకుల సాంఘిక సంక్షేమ బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాల ఉంటుంది. ఈ పాఠశాలలో విద్యార్థులు వాష్రూమ్ వెళ్లాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓకే రవీందర్,